సీఎం కేసీఆర్ తన అక్రమార్జనకు ఎమ్మెల్సీ కవితను బలిపశువును చేశారని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ అన్నారు. పొరుగు రాష్ట్రంలో సారా వ్యాపారం కోసం బిడ్డను ప్రోత్సహించిన కేసు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారని నిలదీశారు. సంజయ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన ఆకుల విజయ గిరిజన బిడ్డ చనిపోయినప్పుడు మహిళా కమిషన్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఆకుల విజయ్ తో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో అంటే ఆ వ్యాఖ్యలు ఏ సందర్భం చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం మీద మనతోటి మాట్లాడేందుకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ గారు మనతో పాటు ఉన్నారు. బాగా తెలుసుకుందాం. చెప్పండి మేడం, బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. దీన్ని మీరు ఎలా సమర్థి? బిఎస్ఓలకు కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు అలవాటు. సరే, రాజకీయం కోసం కోడిగుడ్డు మీద ఈకలు వీకిరు అంటే గమ్మత్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ అవసరం లేని విషయాన్ని తెలంగాణలో అసలు క్యాజువల్ గా వచ్చేటువంటి సామెత ముచ్చట్లను కూడా నా ఇంట్లోనే దొంగతనం పడుతుంది, దొంగలు పడతారు, దొంగలు దొంగతనం చేస్తారు, నేను చేస్తా అలా మనం ముద్దు పెట్టుకుంటానా? గంతే అయింది ఇక్కడ. దాన్ని పట్టుకొని రాధాంతం చేసుకుంటా ఏదో ఏదో చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా దిగజారుడు రాజకీయం అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. బండి సంజయ్కి సంబంధించి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి అంటే మీరు మహిళా కమిషన్ మీరు వెళ్ళి ఇస్తారా, సంజయ్ గారు వెళ్ళి ఇస్తారా, ఏమని నిర్ణయించుకుంటారు మీరు? ఇప్పుడు మాకు ఇంకేం నోటీసులు రాలే. వచ్చిన తర్వాత మేము ఆలోచించి దాని మీద స్పందిస్తాం. ఇవాళ మహిళా కమిషన్ పాపం ఆమె కమిషన్ అయిన నుంచి మొట్టమొదటి సంతకంగా ఆమె ఎంత సంబరపడుతుందో, నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి ఒక సంతకానికి అవకాశం ఇచ్చిరని చెప్పి. నిజంగా కూడా మరి ఇవాళ రెండో శనివారం అయినా ఆమె పనిలో ఉంది. మరి మొన్న ఒక దళిత సర్పంచ్ మీద అదే బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే దాని మీద మాత్రం స్పందన లేదు. నిన్న మొన్న అయితే మరి శుక్రవారం వేస్తారమే కదా, మరి అక్కడ ఎందుకు స్పందించలే? ఇక్కడ ఎందుకు స్పందిస్తున్నారంటే ఇదంతా రాజకీయం. ఇటీవల మెడికో ఆత్మహత్య చేసుకున్న ప్రీతి నాయక్ దాని మీద మీరు మహిళా కమిషన్ ఇచ్చి దీని మీద స్పందించాలని కోరుతారా, ఏమనుకుంటారు మీరు? ఆల్రెడీ మా మహిళా మోర్చా నుంచి చాలా ఉద్యమాలు చేసిండ్రు. దాని మీద న్యాయమైనటువంటి విషయం మాకు కావాలి. అసలు ఆమె ఆత్మహత్య గురైందా దాని మీద మా మహిళా నాయకురాలు పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాల్సిందంతా కూడా చేయడం జరిగింది. మహిళా నేతగా అంటే మీరు కవితను ఈడీ విచారించడము, ఈడీ ప్రశ్నించడము, కవిత మీద అలిగేషన్ పెట్టడము, దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు, మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? నేను మొట్టమొదట ఈ విషయంలో కేసీఆర్ గారిని తప్పుపడతా ఉంటా. ఎందుకంటే మీ ఇంట్లో నీతో పాటు 4 మొగోళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్ల కవిత. మీరు చేస్తుంది బహిరంగంగా బేషరత్ బిజినెస్ కాదు, అది సారా అమ్ముతున్నారు. ఆ సారా కూడా ఏదో బేషరత్ కాదు, దొంగ సారా. ఈ రాష్ట్రం కూడా కాదు, ఈ రాష్ట్రం అయితే నువ్వు కాపాడుతుంటేవేమో పక్క రాష్ట్రానికి పంపినావు. మరి ఇంటి ఆడపిల్లని సారా మనకి పంపిస్తున్నప్పుడు ఒక్క నిమిషం కేసీఆర్ గారు ఆలోచించాలి కదా. తప్పు చేస్తున్నా నేనేమో ఇది అని ఇస్తారే, తండ్రికి ఆలోచన రాలే అనుకుందాం. మరి కొడుకన్నా చెప్పాలి కదా, నాయన నీ తర్వాత నేనే ముఖ్యం అంటున్నారు, ఏమైనా కేసులు అయితే కూడా నేనే అయితా, కానీ ఆడపిల్లని ఎందుకు పంపించుడు? ఆ దొంగసారి అమ్మనికే నేనే పోతా కానీ ఆడపిల్లని వద్దని ఎందుకు కేసీఆర్ చెప్పలేదని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ పూర్తి స్థాయిలో కేసీ గారు రాజకీయం కోసం, డబ్బుల కోసం తెలంగాణ మానపానాన్ని పరువు తీసి వాళ్ళ దేశంలో నిలబెట్టి మా ఆడబిడ్డల పరువును తీసినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందా అంటే కేసీఆర్. రాష్ట్రంలో కేసీఆర్ పాలన అవినీతి పాలన సాగుతుంది అంటే ఈ అవినీతిని ఢిల్లీ స్థాయికి మీరు అనుకుంటున్నారా? కనబడదు కదా. మరి ఇవాళ దేశంలో ఒక చర్చ అయితే జరుగుతుందో, ఒక సారా అమ్మిన సారా ఇవాళ ఆకాశంలో పోయి ఏదో బిజినెస్ లేకపోతే భూమిలో బిజినెస్ ఏదో చేసిర్రు అని లేదా స్కామ్ చేసిర్రు. వెనకట ఎవరో తమిళనాడు ముఖ్యమంత్రి. కానీ సారా మాత్రం మమ్మల్ని కదా, దేశంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి నాయకురాలు ఆమె. మొట్టమొదట సారా అమ్ముకుంటా ఇంత పెద్ద స్కామ్ లో ఇరుక్కున్నటువంటి ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి. తండ్రి బిడ్డలు వీళ్ళందరి వల్ల మా రాష్ట్రానికి ఘనత దక్కింది. మొత్తంగా చూస్తుంటే అంటే కవితను కావాలని కేసీఆర్ ఒక పథకం ప్రకారంగా లిక్కర్ స్కామ్ లో ఇరికించారని చెప్పేసి బీజేపీ నాయకురాలు ఆకుల విజయ భావిస్తున్నారు. ఇది మనతోటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం.